స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం. ఉపకార వేతనాలు, బోధనా రుసుము మంజూరు చేస్తాం. ఖమ్మం పర్యటనలో మంత్రి సారయ్య వెల్లడి. వస్త్ర వ్యాపారంపై వ్యాట్ విధించడం పట్ల బగ్గుమన్న రాజకీయ పక్షాలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. మురికివాడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఖమ్మం పట్టణ విస్తృత పర్యటనలో నామా. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఘనత మాదే. కిషన్ రెడ్డి యాత్రను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో ప్రజలను కోరిన బీజేపీ. వార్తల్లోని వివరాలు. ఉపకార వేతనాలకు సంబంధించి సమస్యలన్నీ ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, బోధనా రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రి సారయ్య ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్, జిల్లా ఎస్పీ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలు, హాస్టల్స్, సంక్షేమ పథకాల అమలు తీరును మంత్రి సమీక్షించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి జిల్లా స్థాయిలోనే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. ఉపకార వేతనాలు, బోధనా రుసుము కింద 84 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలకు 184 కోట్ల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఏటీఎం అకౌంట్లలో తప్పులను జిల్లా స్థాయిలో అధికారులు బ్యాంకర్లతో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు మంత్రి సారయ్య. ఈ జిల్లాలో 1,84 కోట్ల రూపాయలు, 184 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం ఇస్తుంది. ఒక జిల్లాకే 184 కోట్లు ఇస్తుంది ఖమ్మం జిల్లాకు. ఇప్పుడు ఈ ఇయర్ 84 కోట్ల అంటే 85 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఈ హాఫ్ ఇయర్. అదే అవసరం అనుకుంటే కిరణ్ కుమార్ వచ్చి మేము తెలంగాణ అవుతాం కాదు. మాకు పదవులే వద్దు అనేది ముఖ్యమంత్రి పదవి వదులుకున్నాం, పీసీసీని వదులుకున్నాం, స్పీకర్ వదులుకున్నాం, కౌన్సిల్ చైర్మన్ వదులుకున్నాం, ఏ త్యాగానికి రెడీ ఉన్నాం. కానీ ఒకటే మాకు కావాల్సింది ప్రత్యేక తెలంగాణ కౌన్సిల్. మేమందరం పదవులు ఆశించకుండా తెలంగాణ కావాలని ఆశించడం మనం తప్ప అది జేసీ రెడ్డి కాబట్టి వారు తీసుకోమని చెప్పి మాకే ఆబ్జెక్షన్ లేదు. అవసరం తీసుకో, నాకు ఆబ్జెక్షన్ లేదు. పదవులు ఉంటే మాకు పదవి లేకుండా పదవి లేకుండా పర్లేదు. అందరికీ తెలంగాణ లీడర్లందరికీ తెలంగాణ ప్రజల మనోభావం దృష్టి ఉన్నాం తప్ప కానీ పదవి కోసమో ఇంకా దేని పవర్ కోసం లేదు. అట్లాంటి మాకు ముఖ్యమంత్రి గారు మేము అడగబోతున్నా. ప్రభుత్వం విధించిన వ్యాట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర దుకాణదారులు ఆందోళనకు దిగారు. ఏకంగా 9 రోజుల పాటు నిరవధిక బంద్ నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతంలో 3 దఫాలుగా వస్త్ర దుకాణాల బంద్ నిర్వహించారు. జిల్లాలోని 11 అసోసియేషన్ల నేతృత్వంలో 4,000 మంది బంద్ లో పాల్గొంటున్నారు. వస్త్ర వ్యాపార బంద్ కు మద్దతుగా నేడు ఖమ్మం జిల్లాలో వర్తక బంద్ విజయవంతంగా జరిగింది. బంద్ నిర్వహిస్తున్న వ్యాపారులు జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు, ద్విచక్ర వాహనాల ర్యాలీలు చేపట్టారు. ఖమ్మంలో కమాన్ బజార్ నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వ్యాపారులు మహాధర్నా నిర్వహించారు.
వ్యాపారుల ఆందోళనకు మద్దతుగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు, సిపిఎం కార్యదర్శి పోతినేని సుదర్శన్, సిపిఐ కార్యదర్శి భాగం హేమంతరావు, ఖమ్మం జిల్లా వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు మురళి, మద్దినేని హరిహర, కూరపాటి వెంకటేశ్వరరావు, రాయపూడి జైకే తదితరులు మహాధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం వస్త్ర వ్యాపారం మీద విధించిన వ్యాట్ వలన వ్యాపారుల మీదనే కాక వినియోగదారుల మీద కూడా భారం పడుతుందని మహాధర్నాలో పాల్గొన్న రాజకీయ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో వందలాది మంది మహిళలు చీరల వ్యాపారం చేస్తున్నారని, వారందరూ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం వ్యాట్ రద్దు చేసి వస్త్ర వ్యాపారం పైన పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలతో వ్యాపారం చేయాలి అనే ఆలోచనతో పేద ప్రజలను కూడా వదిలిపెట్టకుండా ఇవాళ కనుక చూసినట్టయితే బట్టలు అనేది అందరూ కట్టుకుంటారు. బట్టలు ఎక్కువ కనుక చూసినట్టయితే ఉన్నోళ్ళు అయితే ఏ బొంబాయిలో, ఏ ఢిల్లీలో, ఏ మద్రాసులో బట్టలు తెచ్చుకుంటారు. కానీ పేదవాడి మట్టికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో బట్టలు కొనుక్కుంటారు. అసలు వాళ్ళ మీద ఈ విధంగా వ్యాట్ వేసేసి వాళ్ళకు ఒక భారం, అంటే ఒక 1000 రూపాయలు కనుక బట్టలు కొంటే అందులో 500 రూపాయలు వ్యాట్ వేసే పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ వ్యాట్ని వెంటనే తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వ్యాపారస్తుల యొక్క కోరిక ఏదైతుందో, వ్యాపారస్తుల కోరికే కాకుండా ఆ భారం అనేది సామాన్యుడి మీద పడుతుంది కాబట్టి ఇది వ్యాట్ని వెంటనే తగ్గియాలని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా 5% వాట్ విధించడం అనేది వస్త్ర వ్యాపారాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న చిన్న వ్యాపారాలని దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారాన్ని కట్టబెట్టడం తప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే రిటైల్ రంగంలో చిల్లర దుకాణాల్లో కూడా మల్టీనేషనల్ కంపెనీలు వస్తా ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ వ్యాపారం పేరుతోనే ప్రజల మీద విపరీతంగా పీడించేటువంటి దానికి ప్రతిబింబమే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేయడం తప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇది అన్యాయమైంది, దుర్మార్గమైంది. అందుకే దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌలభ్యం వనకూరుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ నేతలు శ్రీధర్ రెడ్డి, విద్యాసాగర్, ప్రభాకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి పోరు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్ సర్కారుకు సరైన గుణపాఠం చెబుతారని, సిపిఎం తెలంగాణ ప్రజల మనో అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరో చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ నేత చేపట్టిన యాత్ర ఖమ్మం జిల్లాలో 7, 8, 9 తేదీల్లో సాగుతుందని, 18 రోడ్ షోల్లో కిషన్ రెడ్డి ప్రసంగిస్తారని శ్రీధర్ రెడ్డి వివరించారు. గడ్కరీ గారి యొక్క ఆదేశాలతోని తెలంగాణలో ప్రజలను సమైక్యం చేయాలని, మరి ఉద్యమంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ యొక్క కుటిల నీతిని, తెలుగుదేశం పార్టీ కపట నాటకాన్ని ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇలా యాత్ర జరుగుతా ఉంది. తరఫున పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేసినాం. నేలకొండపల్లి రోడ్ షోలో మొదట పాల్గొంటారు వారు 10:30కి. ఆ తర్వాత కూసుపంచి మీదుగా ఖమ్మంలో పెద్ద ఎత్తున మయూరి సెంటర్ లో రోడ్ షోలో కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రధానంగా మేము ఈ యొక్క 350 కిలోమీటర్లు ఈ జిల్లాలో కిషన్ రెడ్డి గారి పాదయాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటుగా ఇతర కేంద్రాలు మధిరలో, కొత్తగూడెంలో, భద్రాచలంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేవిధంగా 18 రోడ్ షోలలో కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదులు మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా కళాశాల విద్యార్థులు, కుల సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క రోడ్ షోలలో పాల్గొనాల్సిందిగా, సంఘీభావం చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం పట్టణ ప్రజలకు శుభవార్త. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు పెవిలియన్ గ్రౌండ్స్ లో 80 స్టాల్స్ తో ఖమ్మం బుక్ ఫెయిర్ జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఈ బుక్ ఫెయిర్ లో విద్యార్థులకు, చిన్న పిల్లలకు, పోటీ పరీక్షలకు, సాహితీ ప్రియులకు, గ్రంథాలయాలకు, విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో రకాల పుస్తకాలు తప్పక దర్శించండి. ఖమ్మం బుక్ ఫెయిర్. ఖమ్మం బుక్ ఫెయిర్, పెవిలియన్ గ్రౌండ్స్, ఖమ్మం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 5 వరకు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు.
నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక: కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు. ఖమ్మం పట్టణంలో నామా నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో స్థానిక తెలుగుదేశం నేతలు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో నామా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల ప్రజలు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా మంచినీరు, రహదారులు సమస్యలపైన ఎక్కువగా వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరతామని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహించడానికైనా వెనుకాడబోమని చెప్పారు. దేశం పార్టీ సభ్యత్వం స్వీకరించడం మనకు గర్వకారణమని అన్నారు. మనం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవటం అంటే మనం ఒక గర్వంగా ఫీల్ కావాలా. ఎందుకంటే ఈ పార్టీ పెట్టినప్పుడు మీరు కనుక చూస్తే 1983లో ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో పేదవారు, ముఖ్యంగా మైనార్టీస్, బీసీలు వీళ్ళందరూ కూడా వెనకబడి ఉన్నారు. అప్పటి వరకు పాలించినటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఉన్నా పేదల గురించి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీ మన పార్టీ. అటువంటి పార్టీలో మనం సభ్యత్వాలు తీసుకోవటం అంటే మనం గౌరవంగా ఫీల్ కావాలా. ఆ రోజున పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే ఏదైతే ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో, ఏ విధంగానైతే ఆయన అందరినీ కూడా మరి మైనార్టీస్ ముఖ్యంగా, అదేవిధంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని వీళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా భాగస్వాములు చేయాలి, అన్ని విధాలు కూడా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం ఉందో ఆ విధంగా ఆయన గారు చాలా కష్టాలు మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా అని నానుడి చెప్పడం తేలికే గాని అనుభవించడం ఎంత కష్టమో భరించే వాళ్లకు తెలుస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు వెళ్లిన భర్త తిరిగి రాలేదు. పుట్టెడు కష్టాలతో కాలం వెళ్లదీస్తున్న ఓ వృద్ధురాలి దీనగాథని ఓసారి చూద్దాం. ఈ వృద్ధురాలి పేరు వనమ భాగ్యమ్మ. ఊరు ఖమ్మం జిల్లా ములకలపల్లి గ్రామం.
ఈమెకు 25 ఏళ్ల కుమారుడు అన్నపురెడ్డిపల్లి దేవాలయంలో జరుగుతున్న వేడుకలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈమె భర్తకు కంటి చూపు మందగించిందని ఆపరేషన్ చేయించుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కంటి ఆపరేషన్ క్యాంపుకు వెళ్లాడు. కానీ ఆయన తిరిగి రాలేదు. 1 కాదు 2 రోజులు కాదు, 5 ఏళ్లు అవుతోంది. నేటికి భర్త జాడ తెలియరాలేదు. తీసుకెళ్లిన స్వచ్ఛంద సంస్థ వారిని అడిగినా, ఆసుపత్రికి వెళ్లి ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. తన భర్త ఆచూకీ చెప్పమని నిలదీసిన భాగ్యమ్మను ఆసుపత్రి వారు బలవంతంగా పంపించి వేశారని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. కంటి ఆపరేషన్ కోసమని తీసుకెళ్లిన స్వచ్ఛంద సంస్థ పైన కేసు నమోదు చేసి విచారించి తన భర్తను అప్పగించాలని భాగ్యమ్మ వేడుకుంటుంది. నన్ను రావద్దంటే నేనేం చేశాను? అక్కడ 200 కూడా పట్టపోయినా ఎవడెంత వస్తారా? ఏడ్చినా మొత్తం నా ఇంట్లో నేను ఉంటాను. కానీ అవసరం కొరకనేసి అతనికి ఆపరేషన్ చేయించడానికి అనేసి ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థను ఇక్కడ సర్పంచ్ గారు కొమరే గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు వారు తీసుకెళ్లడం అక్కడ జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అతను బయటికి రావడం జరిగింది. అంటే టీ తాగుదామనేసి ఆ టైంలో బయటకు వచ్చారంట. వచ్చేసి అతనికి పక్కన 2-3 కొట్లు కనపడలేదు. కొంచెం దూరంలో వెళ్ళారంట. అలా వెళ్ళి ఆయన తప్పిపోవడం జరిగిందండి అక్కడ. అయితే అలా వెళ్ళిన తర్వాత మా అమ్మగారు అడిగినా కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోవడం, ఆ స్వచ్ఛంద సంస్థ కానీ ఈ ఉప సర్పంచ్ కానీ అంటే కొంతవరకు ప్రయత్నించారండి. కానీ ఆయన తాతగారు దొరకలేదు. సో దాని ద్వారా అప్పటి నుంచి కూడా ఆయన అలా వెళ్ళి కూడా 5 సంవత్సరాలు అయిపోయిందండి, గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా కొడుకు కూడా పోయిన సంవత్సరంలోనే అంటే ఒక 2 సంవత్సరాల్లోనే తాతగారు వెళ్ళిన 2 సంవత్సరాలకే ఆయన అన్నపురెడ్డిపల్లి ఒక జాతరలో తను వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఆ విషాద గాథలో ఈమె అప్పటి నుంచి కూడా ఇలానే ఒంటరిగా ఉంటుంది. ఈమెకెవరు సహాయం అందించిన వారు కూడా ఎవరు. రాష్ట్ర సిపిఎం మహాసభల సందర్భంగా సిపిఎం పిలుస్తోంది కదిలిరా డివిడిని ఆవిష్కరించారు. డివిడిలో 6 పాటలను విజువలైజ్ చేశారు. 6 పాటలను జనరంజకంగా రూపొందించారు. మధ్యలో తమ్మినేని వ్యాఖ్యానం జోడించారు. ఆ పాటలో ఒకటి మనం ఇప్పుడు చూద్దాం. నాసెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నాసెమట సుక్క అంత రానిదంటే అగ్గయి మండే నాసెమట సుక్క అంట రానిదంటే అగ్గయి మండే నాసెమట సుక్క అంట రానిదంటే అగ్గయి మండే నాసెమట సుక్క. సేలల్లో సెలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో నాగేటి సాలల్లో నాటిన విత్తుల్లో మొలిచిన మొలకల్లో విరిసిన కంకుల్లో పంటల పండుగై నాసెమట సుక్క పల్లె గరిసెల్లె నిండింది నాసెమట సుక్క
నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క అంట రానిదంటే అగ్గై మండే నా చెమట సుక్క అంట రానిదంటే అగ్గై మండే నా చెమట సుక్క ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళల్లో ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళల్లో కలిపిన మాలుల్లో లేపిన గోడల్లో కలిపిన మాలుల్లో లేపిన గోడల్లో అద్దాల మేడల్లో బడులల్లో గుడులల్లో అద్దాల మేడల్లో బడులల్లో గుడులల్లో రక్తాన్ని చిందించే నా చెమట సుక్క రంగులే అద్దింది నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క అంట రానిదంటే అగ్గై మండే నా చెమట సుక్క అంట రానిదంటే అగ్గై మండే నా చెమట సుక్క డప్పులా దరువుల్లో జానపదుల గుండె చప్పుల్లో డప్పులా దరువుల్లో జానపదుల గుండె చప్పుల్లో మేళాల్లో తాళల్లో నాట్యాల్లో నటనల్లో మేళాల్లో తాళాల్లో నాట్యాల్లో నటనల్లో నవ్వుల్లో పువ్వుల్లో మువ్వల సవ్వడిలో పువ్వుల్లో మువ్వల సవ్వడిలో ఆటయి పాటయి నా చెమట సుక్క వెలుగుల బాటాయ నా చెమట సుక్క నేతల్లో కల్లు గీతల్లో గొర్ల కాపుల్లో చాకి రేవుల్లో నేతల్లో కల్లు గీతల్లో గొర్ల కాపుల్లో చాకి రేవుల్లో కొలిమిల్లో సారెల్లో క్షవరాల్లో సన్నాయిల్లో జాలారి వరలల్లో వడ్రంగి ఊళ్ళల్లో మాదిగాలందల్లో మాలల చిందుల్లో మాదిగాలందల్లో మాలల చిందుల్లో ఆశల కిరణమై నా చెమట సుక్క హరివిల్లులా పూసే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క మంట రానిదంటే అగ్గై మండే నా చెమట సుక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, ఉపకార వేతనాలు బోధనా రుసుము మంజూరు చేస్తాం. ఖమ్మం పర్యటనలో మంత్రి సారయ్య వెల్లడి. వస్త్ర వ్యాపారంపై వ్యాట్ విధించడం పట్ల బగ్గుమన్న రాజకీయ పక్షాలు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, మురికివాడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఖమ్మం పట్టణ విస్తృత పర్యటనలో నామా. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఘనత మాదే. కిషన్ రెడ్డి యాత్రను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో ప్రజలను కోరిన బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.